హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ఈరోజు అయితే మరొక కార్తో అయితే రావడం అయితే జరిగింది, రెనాల్ట్ ట్రైబర్. సో ఈ కార్ ఫ్యూచర్స్ ఏంటి, మరి ఇంతకుముందు మోడల్తో ఈ మోడల్ కంపేర్ చేసుకుంటే సో డిఫరెన్సెస్ ఏమున్నాయి అండ్ ఫ్యూచర్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రైస్ ఏ విధంగా ఉంది అండ్ మనకి ఒక్కసారి మైలేజ్ ఎంత ఇస్తుంది, అంటే 1 లీటర్కి మైలేజ్ ఎంత ఇస్తుంది అండ్ దానికి దీనికి డిఫరెన్స్ ఏమున్నాయి అనే విషయాలు అయితే ఒకసారి అయితే తెలుసుకుందాము. సో ప్రస్తుతం మనతో పాటు అయితే సేల్స్ నుంచి భానుప్రకాష్ గారు అయితే ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. సో మనకి ఈ ట్రైబర్ కార్ వచ్చేసి అంటే ఇంతకుముందు మోడల్కి ఈ మోడల్కి సో డిఫరెన్స్ ఏంటి అండ్ ఇందులో ఈ కార్ తీసుకోవాలి అని అంటే కనుక కస్టమర్స్కి మీరు ఏమని చెప్తారు? యాక్చువల్లీ బేసికలీ ఫస్ట్ దిస్ ఈస్ ద కంప్లీట్ ఫ్యామిలీ పర్పస్ వెహికల్ అనమాట, వాల్యూ ఫర్ మనీ మోడల్. పాత మోడల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రంట్ గ్రిల్ కంప్లీట్ చేంజ్ చేస్తారు. ప్లస్ మనకి ఇందులో మనకి ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, ప్లస్ ఫ్రంట్ గ్రిల్ ఇవన్నీ కొత్తగా చేంజ్ అయినాయి అనమాట. ఒక్కసారి మనకి ఎల్ఈడి లైట్స్ కూడా ఆన్ చేసి చూపిస్తారా? సో ఆన్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, ఇది కంప్లీట్గా మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ప్లస్ ఫ్రంట్ గ్రిల్ కంప్లీట్ పియానో బ్లాక్ ఫినిషింగ్తో విత్ న్యూ కంప్లీట్ గ్రిల్ కొత్తది వచ్చింది. ప్లస్ ఇది కాకుండా మనకి ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకి ఎల్ఈడి ఇచ్చారు కొత్త దాంట్లో. ప్లస్ టైర్ దిస్ సెగ్మెంట్లో ఇది మనకి బెస్ట్ 15 ఇంచ్ విత్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్, 185 ఇంచ్ మీకు వీల్ సైజ్ వస్తుంది. అది కాకుండా ఇందులో మనకి ఇంజిన్ ఆప్షన్స్ నాన్ టర్బో ఇంజిన్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ వస్తుంది, 1 లీటర్ విత్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ విత్ ఏఎంటీ ట్రాన్స్మిషన్ రెండు వస్తాయి. ఓకే, అండ్ మనకి ఒక్కసారి ఇంజిన్ అంటే ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాము. యాక్చువల్గా ఇది మనకి 1 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ వస్తుంది విత్ మాన్యువల్ విత్ ఏఎంటీ ట్రాన్స్మిషన్. యాక్చువల్గా చాలా మంది కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారంటే 1 లీటర్ కదా 7 సీటర్ విత్ మనకి ఇది ఎట్లా సరిపోతుంది అనేది. ఇది మనకి ఎనర్జీ ఇంజిన్ వస్తుంది అనమాట. సో విత్ మీరు 7 మెంబర్స్ విత్ 7 మెంబర్స్ క్యారేజ్ లగేజ్ మనం పైన వేసుకున్నా మీకు ఎట్లాంటి పికప్ ఇష్యూ రాదు. ఈ ఇంజిన్ మనకి ఇందులో సెట్ చేయడానికి 1 మిలియన్ కిలోమీటర్స్ అంటే 10 lakhs కిలోమీటర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోడ్ కండిషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంబర్స్తో మనకు చెక్ చేసి దీంట్లో ఇచ్చేసారనమాట. సో మీకు పికప్లో ఎక్కడ ఇష్యూ రాదనమాట. దిస్ ఈస్ కంప్లీట్లీ ఫ్యామిలీ వెహికల్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు సేఫ్టీ పరంగా కూడా ఇది మనకి గ్లోబల్ ఎన్కాప్లో 4-star రేటెడ్ సేఫ్టీ ఉన్న వెహికల్. సో ఒకసారి మనము సైడ్కి కూడా చూసుకుంటే ఏ విధంగా ఉందనేది సైడ్కి కూడా చూద్దాము. ప్లస్ ఇందులో మనకి కొత్తగా ఫీచర్స్ మనకి క్రూజ్ కంట్రోల్ యాడ్ చేయడం జరిగింది, 8 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ యాడ్ చేయడం జరిగింది. సో మనకి అంటే ఈ రోజుల్లో మనకి ఎక్కువ సెన్సార్స్ కూడా వస్తున్నాయి కాబట్టి అంటే మనకి ఈ 360 డిగ్రీస్ ఆయన ఎలా ఉంది? 360 అది మనం ఎడిషనల్గా వేసుకోవచ్చు. ఓకే, ఓఎం నుంచి రాదు, మనం ఎడిషనల్గా యాక్సరీస్లో వీ కెన్ బై. అండ్ మనకి టర్నింగ్ ఇండికేటర్ అండ్ ఓఆర్వీఎం వస్తుంది విత్ మనకి పవర్ ఫోల్డబుల్. మనకి వెహికల్ లాక్ చేస్తే ఆటోమేటిక్గా ఫోల్డ్ అవుతుంది, మళ్ళీ అన్లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది అన్లాక్ అవుతుంది అనమాట. ప్లస్ ఇందులో మనకి క్రూజ్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్. సో ఒక్కసారి ఇన్సైడ్ కూడా చూద్దాము. ఉంటే కనుక ఇంతకుముందు పాత మోడల్కి కానివ్వండి ఈ మోడల్కి కానివ్వండి డిఫరెన్సెస్ ఏంటి అండ్ అంటే ఇతర కార్లతో మనం కంపేర్ చేసుకుంటే సో ఇందులో బెస్ట్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి? ఇందులో అంటే మనకి 8 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ వస్తుంది విత్ వైర్లెస్ స్మార్ట్ ఫోన్ రిప్లికేషన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే మనకి సపోర్ట్ చేస్తుంది. ప్లస్ మేజర్ పాతదానికి దీనికి డ్యూయల్ టోన్ బాడీ వస్తుంది అనమాట. అది కాకుండా ఇందులో మనకి న్యూ ఫీచర్ క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు. ప్లస్ మనకి ఇందులో వైర్లెస్ ఛార్జర్ వస్తుంది, ప్లస్ యూఎస్బి సపోర్ట్ కూడా మీకు చేస్తుంది అనమాట. ఇందులో మనకి టిఎఫ్టి క్లస్టర్ వస్తుంది కొత్త ట్రైబర్ లో. ప్లస్ ఇందులో మనకి బేసిక్ లెవెల్ నుంచి స్టీరింగ్ మీద ఆడియో కంట్రోల్స్, ప్లస్ పవర్ ఫోల్డబుల్ ఓఆర్వీఎంస్. ఓకే, అండ్ మనకి స్టార్ట్ స్టాప్ అంతా ఇక్కడే ఉంది. రెండు స్టార్ట్ స్టాప్ రెండు ఇక్కడే వచ్చేస్తుంది. క్రూజ్ కంట్రోల్ ప్లస్ మనకి ఎడిషనల్ గా ఇక్కడ ఒక అప్పర్ గ్లో బాక్స్ వస్తుంది ఫర్ డాక్యుమెంటేషన్. ఇది మనకి కోల్డ్ గ్లో బాక్స్ వస్తుంది. ఓకే, సూపర్. ఇది కోల్డ్ గ్లో బాక్స్ వస్తుంది. మనకి సెంటర్ కన్సోల్ లో కూడా కోల్డ్ గ్లో బాక్స్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి కప్ హోల్డర్స్, ఇంటర్నల్ స్పేస్ చాలా ఎక్కువ వస్తుంది అనమాట. ఇది మనకి సెకండ్ అండ్ థర్డ్ రో వాళ్ళకి ఏసీ అనమాట. ఇది సెకండ్ రో వాళ్ళకి మొబైల్ ఛార్జింగ్ సాకెట్ వస్తుంది 12 volts. అండ్ గేర్ సిస్టమ్ గురించి ఏం చెప్తారు? ఇది మనకి 5 speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇందులో మనకి ఏఎంటీ కూడా అవైలబుల్ వస్తుంది, రెండు మాన్యువల్ అండ్ ఏఎంటీ రెండు ఉంటాయి. ఇందులో మన క్యాబిన్ లైట్ లో ఎల్ఈడి ల్యాంప్ వచ్చేస్తుంది. ప్లస్ ఇందులో మనకి బేసిక్ గా అంటే ఈ సెగ్మెంట్ లో మీకు 4 air bags 6 air bags వచ్చినా ఓన్లీ మనకి ఫ్రంట్ వాళ్ళకి వస్తాయి. బట్ డ్రైవర్ లో మీకు మేజర్ ఏంటంటే ఈవెన్ బ్యాక్ వాళ్ళకి కూడా ఇక్కడ మనకి డ్రైవర్ అండ్ ప్యాసింజర్ రిమైనింగ్ రెండు మీకు సైడ్స్ వస్తాయి. 6 air bags మీకు బ్యాక్ వాళ్ళు కూడా కవర్ అవుతాయి అనమాట. ఓకే, దిస్ ఇస్ ద సేఫ్టీ వెహికల్. సో మొత్తానికి అయితే మనకి ఇది వచ్చేసి 7 seater వెహికల్ అన్నమాట. 7 seater విత్ ఎంట్రీ లెవెల్ బేసిక్ మోడల్ నుంచి మనకి 6 air bags వస్తుంది వెహికల్. ఓకే, సో మనకి ఎయిర్ బ్యాగ్స్ కూడా చూసుకున్నట్లయితే కనుక 6 అయితే వస్తాయి. స్టాండర్డ్ లెవెల్ నుంచి 6 వస్తాయి. ఓకే, ఫ్రంట్ 2 అయిన అదే విధంగా మనకి బ్యాక్ 2 అక్కడ 2 అయితే రావడం అయితే జరుగుతుంది. ఇవి ఏవైతే మనకి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయో
అవి కూడా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది ఇందులో. 7 సీటర్ చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. సో ఒకసారి నేను అందులో కూడా కూర్చొని అయితే చూపిస్తాను. ఫ్రంట్ అయితే మనకి చాలా కంఫర్టబుల్ అయితే ఉంది. సో సీట్స్ కూడా మనకి అడ్జస్ట్మెంటబుల్ కూడా చాలా బాగున్నాయి. సో మీరు చూడొచ్చు ఒక్కసారి. అండ్ మీరు డ్రైవింగ్ సీట్ కూడా మంచి కంఫర్టబుల్గా అయితే చేసుకోవచ్చు. సో మనకి హెయిర్ కూలింగ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ అంతా చాలా బాగా ఇచ్చారు. ఇది మనకి సెకండ్ రోలో స్పేస్ కూడా చాలా హై వస్తుంది. ఇది మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసుకోవచ్చు, ప్లస్ మనం రెక్లైన్ కూడా చేసుకోవచ్చు అనమాట. విత్ మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా వస్తుంది ఇందులో మనకి. ప్లస్ సెకండ్ అండ్ థర్డ్ వాళ్ళకి మనకి సెకండ్ రో ఏసీ మనకి ఇక్కడ వస్తుంది విత్ చాలా కంఫర్టబుల్గా. ఈవెన్ ఈ లెంత్ కూడా ఈ స్పేస్ కూడా మనకి చాలా హై వస్తుంది పవర్ విండోకి. ప్లస్ మీకు లాకింగ్ సిస్టమ్ కానీ, రియర్ స్పీకర్స్ కానీ, ప్లస్ రియర్ 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ కానీ. ఇక్కడ మనం 3 మెంబర్స్ చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు. థర్డ్ రో మనం బ్యాక్ వెళ్ళండి, ఇక్కడ నుంచి మనం ఇది ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇది ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మనం థర్డ్ రోలో కూడా ఇద్దరు చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు విత్ హైయెస్ట్ లెగ్ రూమ్. ఇక్కడ మనకి చాలా స్పేస్ వస్తుంది అనమాట. థర్డ్ రో వాళ్ళకి మనకి ఏసీ కూడా ఇక్కడ రూఫ్కి వచ్చేస్తుంది విత్ సైడ్ ఆర్మ్ రెస్ట్, విత్ థర్డ్ రో మొబైల్ ఛార్జింగ్ సాకెట్ కూడా మనకి ఇందులో కవర్ అయిపోతుంది అనమాట. విత్ ఇక్కడ కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్ ర్యాంప్ నెక్ రెస్ట్ వస్తాయి అనమాట. సో డిక్కీ స్పేస్ కూడా ఏ విధంగా ఉందో అయితే మనం అయితే చూద్దాము. సో మనకి వచ్చి 7 సీటర్ కాబట్టి అండ్ మనకి డిక్కీ స్పేస్ అనేది కొంచెం తక్కువ ఉంది, కానీ బట్ దీనికి ఫోల్డింగ్ కూడా చేయొచ్చు. అది ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. ట్రైబర్లో మేజర్ యూనిక్ పాయింట్ ఇదే అనమాట, ఈ ఫీచరే. ఇది మనం ఎట్లా అంటే మనం ట్రైబర్ని 5 సీటర్, 6 సీటర్, 7 సీటర్గా వాడుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ మనం ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ మనం ఇది ఒక్కటే ఇట్లా తీసి మనం సైడ్ పెట్టేసుకోవచ్చు కంప్లీట్గా. ప్లస్ ఈ సీట్ కూడా మనకి ఇట్లా ఫోల్డ్ అయిపోతుంది. ఇది కూడా కంప్లీట్ తీసి మనం బయట పెట్టేసుకోవచ్చు అనమాట. ఇట్లా కంప్లీట్ తీసేసుకోవచ్చు. ఇట్లా మనం 5 సీటర్, 6 సీటర్, 7 సీటర్గా మనం వెహికల్ యూస్ చేసుకోవచ్చు. ఈ సీట్ కూడా ఇట్లా మనం కంప్లీట్గా రిమూవ్ చేసేయచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. ఈజీ పిక్ సీట్స్ అవి. ఈ 2 సీట్స్ చేస్తే మనకి 675 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్ క్లాస్ సెగ్మెంట్ అనమాట. ఓకే, దీని స్టెఫ్నీ ఇదంతా ఇక్కడ ఉంటుంది. స్పేర్ వీల్ మనకి ప్రీమియం వెహికల్ ఎలా వస్తుందో ఫార్చునర్ ఇన్నోవాకి ఇక్కడ మనకు ఒక లివర్ వస్తుంది. ఈ స్క్రూ మనం లూజ్ చేస్తూ ఉంటే కింద నుంచి మనకి స్పేర్ వీల్ వస్తుంది అనమాట. ఇది మనం 5 సీటర్గా వాడుకున్నప్పుడు ఎట్లా అంటే ఈ సీట్స్ మనం కంప్లీట్ బ్యాక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చున్న వాళ్ళకి థై సపోర్ట్ కానీ, లెగ్ రూమ్ కానీ, ప్లస్ వాళ్ళకి మనం ఇట్లా రెక్లైన్గా కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఇది మనకి చాలా కంఫర్ట్నెస్ వస్తుంది అనమాట. సో డిక్కీ స్పేస్ చూసారు కదా, అంటే మనకి ఇది 5 సీటర్ నుంచి 6 సీటర్, 7 సీటర్ వరకు కూడా మన చేతుల్లోనే ఈజీగా ఫ్రీగా అయితే మార్చుకోవచ్చు. సో సీట్స్ కూడా మనం ఈజీగా రిమూవ్ చేసేయచ్చు అండ్ ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. ఆప్షన్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఎవరైనా ఎక్కువ లగేజ్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇంకా ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళే వాళ్ళు, ఓన్లీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అట్లా 5-6 మెంబర్స్ వెళ్తూ ఉంటారు కదా, వారి కోసం అయితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఒక్కసారి మనం స్పేస్ కూడా చూసుకోవచ్చు, ఎంత స్పేస్ ఇచ్చారో, ఏ విధంగా ఇచ్చారో. 7 సీటర్ ఉన్నప్పుడు అంటే 7 మెంబర్స్ ఈజీగా వెళ్తున్నప్పుడు కొంచెము ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు అయితే కష్టమవుతూ ఉంటుంది కాబట్టి, అండ్ 5 మెంబర్స్కి ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళాలి అనిపించినప్పుడు మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని కూడా మనం అనుకోవచ్చు. అండ్ ఏదైతే మనము సెకండ్ రోలో కూర్చుంటామో, సో సెకండ్ రోలో కూర్చున్నప్పుడు కూడా సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ సెకండ్ రోలో కూడా కూర్చున్నప్పుడు మనకి అంటే ఆప్షన్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. సో యాజ్ యూజువల్ అంటే మనకి అన్ని కార్లకి ఏ విధంగా అయితే ఇచ్చారో సో దీనికి కూడా అదే విధంగా ఇచ్చారు. అండ్ మనకి ఫ్రంట్ సీట్ ఎలా అయినా కొంచెం ముందటికి వెళ్ళిపోతుంది. అండ్ అదేవిధంగా ఇది కూడా మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు చాలా బాగా. సో మనకి ఈ సీట్ కూడా ఏదైతే ఉందో సో ఇవి కూడా మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకి మనం ఓన్లీ 2-3 ఉన్నాం అనుకోండి, సో ఇక్కడ మనము అడ్జస్ట్మెంట్లు కూడా చేసుకోవచ్చు. అంటే మనకి బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ, కొంచెం స్లీపింగ్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ కూడా మనకు అడ్జస్ట్మెంట్ అనేది అయితే ఇచ్చారు. సో అట్ సైడ్ కూడా 1 సీట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ సీట్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ వెళ్ళడం వాళ్ళకి, అంటే ఇవి 7 సీటర్ కాబట్టి యాజ్ యూజువల్ చాలా కార్లకి ఎలా అయితే ఇచ్చారో సో ట్రైబర్లో కూడా ఇది కూడా బాగా ఇచ్చారు. బట్ అన్ని సింపుల్గా బాగున్నాయి అనమాట. మనకి ఇందులో మెయిన్ ఏంటంటే సౌండ్ సిస్టమ్ కానీ, అండ్ ఇక్కడ మనకి ఏసీ కూడా, సో ఏసీ కూడా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు మనకు, అంటే కొంచెం అటు ఇటు అండ్ కిందికి పైకి. సో ఈ ఏసీ కూడా మనకి అడ్జస్ట్మెంటబుల్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి లైటింగ్ కూడా, సో ఫ్రంట్ ఒక లైటింగ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ బ్యాక్ సో 7 సీటర్ కాబట్టి
అండ్ అదేవిధంగా సో ఇప్పుడు మనకి 7 సీటర్ కాబట్టి లాస్ట్ రోలో ఎవరైతే కూర్చుంటారో థర్డ్ రోలో సో వారి కోసం కూడా ఇక్కడ ఏసీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇద్దరికి 2 పర్సన్స్కి ఏసీ ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ వారికి కూడా సో మొబైల్ ఛార్జింగ్ ఉండాలి కాబట్టి సో వారికి కూడా ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి 7 సీటర్ వస్తుంది. ఇన్ కేస్ మనం 7 సీటర్ వాడుకుంటే మనం దీని మీద మనకి 50 kgs వరకు మనం క్యారియర్ కూడా పెట్టించుకోవచ్చు అనమాట. విత్ 50 kgs వెయిట్ మనకి కెపాసిటీ వస్తుంది. ప్లస్ మనకి ఇందులో న్యూ ఫీచర్స్ రెయిన్ సెన్సర్స్ వైపర్స్ కొత్తగా యాడ్ అయినాయి. సో రెయిన్ సెన్సర్స్ ఆటోమేటిక్గా రెయిన్ పడగానే మనకు ఆటోమేటిక్గా సెన్సింగ్ ద్వారా వైపర్స్ ఆన్ అయిపోతాయి. ఇది వన్ ఆఫ్ ద మేజర్ యూనిక్ పాయింట్. ప్లస్ మీకు వీల్ క్యాప్ కూడా విత్ 50 నుంచి విత్ 185 వీల్ సైజ్ వస్తుంది. ప్లస్ మనకి ఫ్లెక్సీ వీల్ క్యాప్ వస్తుంది దీనికి. సో ఇప్పుడు మనం ఏదైతే రివ్యూ చూసామో అండ్ చాలా మందికి ప్రైస్ అండ్ మైలేజ్ అయితే చాలా మందికి అయితే డౌట్ ఉండొచ్చు. సో అదైతే తెలుసుకుందాం. అదేవిధంగా అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కూడా ఎలాంటి ఎక్కువ డౌట్స్ రేజ్ చేస్తున్నారు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. సో అన్న ఇప్పుడు కస్టమర్స్ ఎవరైతే ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేస్తున్నారో అండ్ చేశారు, కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది అండ్ ఎక్కువ ఎలాంటి డౌట్స్ రేజ్ చేస్తున్నారు? యాక్చువల్గా అంటే వెహికల్ డ్రైవర్కి మనకి ఏంటంటే మేజర్ కస్టమర్స్ డౌట్ ఏంటంటే వెహికల్ తీసుకునే ముందు 1000cc కదా 7 మెంబర్స్కి ఎట్లా ఇచ్చేస్తుంది అని చాలామంది డౌట్స్ రేస్ చేశారు. వన్స్ ఇదేంటంటే మనకి ఎనర్జీ ఇంజన్ కాబట్టి 7 మెంబర్స్ విత్ మన 7 మెంబర్స్ కెపాసిటీతో మనం పైన క్యారియర్ వేసుకున్నా చాలామంది ఫీడ్బ్యాక్ మాకు ఈవెన్ శ్రీశైలం ఘాట్ రోడ్ కానీ తిరుపతి ఘాట్ రోడ్లో కానీ ఎట్లాంటి ఇష్యూ లేకుండా వాళ్ళు హ్యాపీగా వెహికల్ డ్రైవ్ చేశారు. ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్ మనకి 7,60,000 నుంచి స్టార్ట్ అయ్యి టాప్ ఎండ్ మనకి 10,30,000 వరకు వస్తుంది. ఇది ఇప్పుడు మనకు ప్రెసెంట్ ఇది ఎంత ఉందన్న? ఇప్పుడు ఇది మనకి 2025 మోడల్. సో ఈ డ్రైవర్ వచ్చేసి మనకి ఎంత ఉంది? ఇదే ప్రైస్ చెప్పింది. న్యూ మోడలే మనకి స్టార్ట్స్ ఫ్రమ్ 7,60,000 నుంచి స్టార్ట్ అయ్యి టాప్ ఎండ్ 10,30,000 వరకు మీకు ప్రైసింగ్ వస్తుంది. టాప్ ఎండ్ మాన్యువల్, ఆటోమేటిక్ ఓన్లీ టాప్ ఎండ్ లో వస్తుంది కాబట్టి అది మనకి 10,90,000 అవుతుంది అనమాట. సో అండ్ మనకి మైలేజ్ ఎంత ఇస్తుంది? ఎన్ని లీటర్స్ ఫ్యూయల్ పడుతుంది ఇందులో? ఇది మనకి ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 40 లీటర్స్ అవుతుంది. కంపెనీ యాజ్ పర్ ARI వచ్చేసి 20.3 కంపెనీ క్లైమ్ మైలేజ్. బట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ మనకి సిటీలో 14 to 17 ఉంది, హైవేలో 19 నుంచి 23 వరకు ఉంది. డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్ బట్ వస్తుంది. ఓకే. సో అండ్ కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? డ్రైవర్ అసలు యాక్చువల్గా ఇది మనకి కంప్లీట్ ఫ్యామిలీ వెహికల్ విత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు సేఫ్టీ పరంగా గ్లోబల్ ఎన్కాప్లో 4-star సేఫ్టీ విత్ 6 air bags. ఫ్యామిలీ రెస్పాన్స్ వెహికల్ రెస్పాన్స్ చాలా బాగుంది. న్యూ మోడల్ విత్ న్యూ ఫీచర్స్ లైక్ మనకి క్రూజ్ కంట్రోల్ కానీ, LED హెడ్ ల్యాంప్స్ కానీ, LED ఫాగ్ ల్యాంప్స్ కానీ, రెయిన్ సెన్సర్స్ వైపర్స్ కానీ, ఈ కొత్త వెహికల్ రెస్పాన్స్ చాలా బాగుంది మాకు. సో ఇక్కడ మనకి కార్ ఇప్పుడు ఏదైతే మనం కూకట్పల్లి షోరూంలో ఉన్నామో సో ఇక్కడ తీసుకుంటే కనుక ఆయన ఇంకా ఎక్కడెక్కడ సర్వీస్ చేసుకోవచ్చు? ఎన్ని సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి? ఇక్కడ మనకి వెహికల్ తీసుకుంటే మనకి దగ్గరలో సర్వీస్ సెంటర్ మాదాపూర్ ఉంది, కొండాపూర్ ఉంది, మనకి ఎల్బీ నగర్లో కూడా సర్వీస్ సెంటర్ ఉంది, అంబర్పేటలో కూడా సర్వీస్ సెంటర్ ఉంది. మనం పాన్ ఇండియా మొత్తంలో ఎక్కడైనా మనం వెహికల్ సర్వీస్ చేసుకోవచ్చు. మీకు ఎట్లాంటి ఇష్యూ ఉండదు. అండ్ సర్వీస్ ఎలా ఉంటుంది అంటే దాని సిస్టమ్ కూడా ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ పరంగా అంటే కస్టమర్స్ చాలా మంది మైండ్ సెట్లో ఉండే మేజర్ డౌట్ అంటే రెనాల్ట్ అంటే మెయింటెనెన్స్ ఎక్కువ అనుకుంటారు. ఇది మనకి రెనాల్ట్ అనేది చాలా మెయింటెనెన్స్ తక్కువ. ఇందులో మనకి సర్వీస్ పరంగా మీకు పాన్ ఇండియా మొత్తంలో ఎక్కడైనా మనం వారంటీకి అప్లై చేసుకోవచ్చు. సర్వీస్ కాస్టింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఇందులో మనకి AMC అని చెప్పేసి రెనాల్ట్ వాళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో దాంట్లో మనకి జస్ట్ మీరు ఒక 12,000 రూపీస్ పే చేస్తే ఫస్ట్ 3 yearsకి మీకు కంప్లీట్ మెయింటెనెన్స్ ఫ్రీ వస్తుంది అనమాట. మీరు ఎక్కడ ఇంకా దేనికి ఇంజిన్ అందులో మీకు లేబర్, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఎవ్రీథింగ్ అన్నీ మీకు అందులో పార్ట్స్ 12 ఐటమ్స్ ఉంటాయి. అవన్నీ మీకు అందులో కవర్ అయిపోతాయి. 12,000 3 years కంటే ఆల్మోస్ట్ మనకు 2 wheeler కంటే ఇంకా తక్కువ మెయింటెనెన్స్లో మీకు డ్రైవర్ వెహికల్ కవర్ అయిపోతుంది. ఓకే, సూపర్. సో మనకి ఆల్రెడీ డ్రైవర్లో ఎన్ని సేల్స్ అవుతున్నాయో మనమైతే చూస్తూ ఉన్నాము. సో ఫైనల్గా దీని ప్రైస్ ఒకసారి చెప్పండి. డ్రైవర్ మనకి ప్రైజింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ బేసిక్ మోడల్ 7,60,000 నుంచి స్టార్ట్ అయ్యి టాప్ ఎండ్ మనకి 10,35,000 వరకు మీకు ప్రైజింగ్ వస్తుంది. మాన్యువల్. అదే ఆటోమేటిక్ అయితే టాప్ ఎండ్ ఓన్లీ టాప్ ఎండ్లో వస్తుంది, AMT గేర్ బాక్స్. అది మనకి ప్రైజింగ్ 10,90,000 వస్తుంది. అండ్ ఒక్కసారి మీ లొకేషన్, మీ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. నా పేరు భానుప్రకాష్. నా కాంటాక్ట్ నెంబర్ 6309888856. ఇది మన రెనాల్ట్ కూకట్పల్లి షోరూము. కూకట్పల్లి మెట్రో పిల్లర్ నెంబర్ 786 ఆపోజిట్లో వస్తుంది. సో అది చూసారు కదా డ్రైవర్ మనకి రివ్యూ అయితే డ్రైవర్ కార్ రివ్యూ చూసారు కదా. ఒక ఫ్యామిలీకి అయితే ఇది ది బెస్ట్ కార్ అని అయితే అనుకోవచ్చు. ఇంతకుముందు ఉన్న మోడల్కి ఇప్పుడున్న మోడల్కి అయితే కొన్ని డిఫరెన్సెస్ కూడా చేయడం అయితే జరిగింది. అండ్ ప్రైస్ విషయానికి మనం ప్రైస్ కూడా చూసుకున్నట్లయితే కనుక రీజనబుల్ ప్రైస్లో అయితే ఈ కార్ ఉండడం అయితే జరిగింది. అంటే మనం ఇతర కార్లతో చూసుకున్నట్టయితే కనుక ఇదైతే ది బెస్ట్ ఫ్యామిలీకి అయితే ది బెస్ట్ కార్ అని అయితే అనుకోవచ్చు. అండ్ అంటే వేరే దానికి కొన్ని ఫ్యూచర్స్ ఎక్కువ ఇచ్చేసి ఇంకా మనకి ఇలాంటి కార్ అంటే 7 seaters కార్సే మనకి నియర్లీ అంటే
ఫ్యామిలీకి తీసుకుందాం అనుకున్నా కానివ్వండి ఒక నియర్లీ 20 lakhs వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. 20 to 25, 30 అలా ఉండడం అయితే జరుగుతుంది. మనకి ట్రైబల్లో ఇది వచ్చేసి అయితే మంచి బెస్ట్ ఫ్యూచర్స్ అంటే ఫ్యామిలీకి సరిపడే ఫ్యూచర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మెయిన్ మనకి ఏంటి ఏదైతే హెయిర్ బ్యాగ్స్ కానివ్వండి ఇంకా ఏదైతే చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో సో ప్రతి ఒక్కటి అయితే మనకి ఇందులో ఆ ఫ్యూచర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా ప్రైస్ విషయానికి వస్తే కూడా సో ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. అండ్ సర్వీస్ కూడా గుడ్ సర్వీస్ అయితే ఉంది. అండ్ మనకి లొకేషన్స్ కూడా వీళ్ళైతే చెప్పడం జరిగింది. అంటే మనకి మాదాపూర్ కానివ్వండి, కొండాపూర్ కానివ్వండి, ఎల్బీ నగర్, ఇప్పుడు ఇది వచ్చేసి అయితే మనకి కూకట్పల్లి బ్రాంచ్ అనమాట. సో కూకట్పల్లి బ్రాంచ్లో అయితే ఈ కార్ అయితే ఇప్పుడు రెడీగా అయితే ఉంది. సో ఇది డెమో కార్. మనకి ఇందులో అయితే ఫ్యూచర్స్ అయితే మీరు చూసుకున్నారు కదా. అండ్ మీకు కూడా ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే అతని నెంబర్ ఇచ్చారు కదా, నేను కూడా స్క్రీన్ మీద ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో అతనికైతే కాల్ చేయండి. ఇంక ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అతనికి కాంటాక్ట్ అవుతే అతన్ని అయితే క్లియర్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చి కూడా మీరు చూసుకోవచ్చు.